నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో రాత్రి భోజనం ఆలస్యమైతే సమస్యలెన్నో. పొత్తి కడుపులో కొవ్వుతో మెదడుకు చేటు, ఎండల్లో చర్మానికి సన్ స్క్రీన్ భరోసా, కాలి రక్తనాళాల్లో గడ్డలు ఎంత ప్రమాదం. ఇంకా హెల్త్ టిప్. పొద్దుపోయాక తినడం, లేట్ నైట్ డిన్నర్లు ఇవాళ మనకు సాధారణంగా మారిపోయాయి. కారణాలు ఏమైనా కావచ్చు, కానీ రాత్రి భోజనాన్ని ఆలస్యంగా తినడం వల్ల మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టుకుంటున్నాం. పొద్దుపోయి తినడం వల్ల పొట్టపై పనిభారం పెరగడంతో పాటు మరెన్నో జబ్బులకు బీజం పడుతుందని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల వచ్చి పడే అనర్థాలు ఎలా ఉంటాయో, పెందలాడే తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. నేటి ఆధునిక జీవనశైలి మన ఆహారపు అలవాట్లను సమూలంగా మార్చేసింది. ఒకప్పుడు పెందలాడే తినేసేవాళ్లు, పొద్దుగోకంగానే పడక మీదకు చేరేవాళ్లు. కానీ ఇవాళ రాత్రిపూట ఎంత ఆలస్యంగా తింటే అంత నాగరికతగా చెప్పుకుంటున్నాం. లేట్ నైట్ డిన్నర్లు అనేవి సాధారణంగా మారిపోయాయి. రోజంతా ఆఫీసులో బిజీగా గడపడం, ట్రాఫిక్లో చిక్కుకొని ఇంటికి ఆలస్యంగా చేరడం, మొబైల్ టీవీ చూస్తూ సమయం గడిపేయడం, ఇవన్నీ చాలా ఇళ్లల్లో రాత్రి భోజన సమయాన్ని మార్చేస్తున్నాయి. ఏ 10కో 11కో భోజనం చేస్తున్నారు, ఆపై తిన్న వెంటనే పక్క మీదకు చేరుతున్నారు. నిజానికి ఈ రకమైన ధోరణి మన జీర్ణ వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతుందని, లేనిపోని అనారోగ్య సమస్యలను తెచ్చిపెడుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. సహజంగా చాలా మటుకు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి, తర్వాత పిల్లలు, చిన్నపిల్లలు అటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ మధ్యన లేట్ నైట్ ఈటింగ్ చాలా ఎక్కువైపోయింది. దీనివల్ల ఏంటంటే, ఒకటి తినడంలో ఎటువంటిది తింటాం అన్నది ఒకటి. అంటే అప్పుడు ఏంటంటే అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్ దొరుకుతాయి. లేకపోతే హై ఫ్యాట్, అంటే బాగా ఎక్కువ కొవ్వు ఉన్న ఆహార పదార్థాలు, ఏంటంటే బిర్యానీలు కానీ, అంటే మనకి ఒక క్రమబద్ధకమైన ఫుడ్ అంటూ ఉండదు, సిస్టమేటిక్ టైప్ ఆఫ్ ఫుడ్ ఉండదు లేట్ నైట్ ఈటింగ్ అంటే. ఒకరోజు బిర్యానీ అంటే, ఇంకో రోజేమో చపాతీ, ఇంకో రోజేమో పూరీలు, అంటే అన్నీ హై ఫ్యాట్ ఫుడ్స్ అనమాట. తర్వాత ప్రోటీన్ కూడా హై ఫ్యాట్ ప్రోటీన్ ఉంటుంది. ఇప్పుడు మటన్ కానీ, చికెన్ కానీ, లేకపోతే ఈ బర్గర్లు ఇలాంటి, లేదా పిజ్జాలు, ఇటువంటి అన్నీ హై ఫ్యాట్. అందులో బటర్ వేస్తారు, క్రీములు ఎక్కువ ఉంటాయి. ఇంకోటి అంటే దాంట్లో ప్రిజర్వేటివ్స్ వేసి హాట్ ఎయిర్ ఓవెన్లో పెట్టి, దీంట్లో పెట్టి బాగా వేడి చేసి అప్పటికప్పుడు ఇచ్చేసినవి ఉంటాయి. అవేమో చాలా నిలవైన ఫుడ్స్ కూడా ఉండొచ్చు, తయారైన ఫుడ్స్ కూడా ఉండొచ్చు, కానీ అది మటుకు చాలా హై ఫ్యాట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్నీ ఉండొచ్చు. వీటిల్లో ఏమైపోద్దంటే బ్యాలెన్స్డ్ డైట్ అంటూ ఉండదు, రకరకాలుగా మారిపోతూ ఉంటుంది. వాళ్ళ ఏజ్కి, వాళ్ళు చేసే పనికి, తర్వాత ఆ శరీరం యొక్క స్థితిని బట్టి ఎలా తినాలి, ఎన్ని క్యాలరీస్ తినాలి, ఎటువంటి డైట్ తినాలి అన్నది ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ పూర్తిగా పోతూ ఉంటుంది. ఈ లేట్ నైట్ అండి, మధ్యాహ్నం ఏదో తింటారు, సాయంకాలం తింటారు, మళ్ళీ రాత్రి అర్ధరాత్రి మళ్ళీ సరదాగా వెళ్ళి తినచ్చు కదా అనుకుంటారు. ఈ తినడం వలన కొన్ని రకాల, అంటే డైజెస్టివ్ డిస్టర్బెన్సెస్ చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ముఖ్యంగా ఏంటి, ఒకటి ఫుడ్ ఏమో ఒక బ్యాలెన్స్డ్ డైట్ ఉండదు. సాయంకాలం 7-8 గంటలకు ఏదో తింటారు, మళ్ళీ 12 గంటలకు వెళ్ళి మళ్ళీ ఏదో తింటారు. లేకపోతే నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఒక్కసారి 11-12 గంటలకు వెళ్ళి ఆ బయట దొరుకుతాయి తీసుకొని తింటూ ఉంటారు. ఫస్ట్ థింగ్ ఏమో టైమింగ్స్ సరిగ్గా ఉండదు. రెండోది ఏంటంటే ఒక బ్యాలెన్స్డ్ డైట్గా ఉండదు. వాళ్ళకి ఏంటంటే అందులో కాయగూరలని, లేకపోతే ఆకుకూరలని, లేకపోతే ఇటు వైటమిన్స్ ఇటు అన్నీ ఉండవు. అన్నీ డీప్ ఫ్రై చేసినవి ఉంటాయి, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసి తీసుకొచ్చి హాట్ అవెన్లో పెట్టి వేడి చేసి ఇచ్చినట్లు ఉండొచ్చు. సో సాధారణంగా అంత లేట్ నైట్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు అందులో హై ఫ్యాట్ ఫుడ్స్ ఉంటాయి. అది బాగా బటరు, చీజు, అటువంటి శాండ్విచ్లు అలాంటివి చేస్తారు. డీప్ ఫ్రైడ్ అంటే ఆయిల్లోనేమో డీప్ ఫ్రై చేయడం, అంటే అది మన ఇంట్లో చేసిన డీప్ ఫ్రైలా ఉండవు. ఒకటే ఆయిల్లో 10 సార్లు 10 రకాలుగా 10 రోజులు 15 రోజులు అదే ఆయిల్ ఫ్రై చేయడం వలన ఆయిల్ చాలా డిస్టింగ్రేట్ అయిపోయి దాని ఎఫెక్ట్ ఫుడ్ మీద రావడం వలన ఎన్నో రకాల శారీరక ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట. మన శరీరానికి ఒక సహజ సిద్ధమైన బయోలాజికల్ క్లాక్, అంటే జీవ గడియారం ఉంటుంది. దాని ప్రకారమే రోజులో ఎప్పుడు తినాలి, ఎప్పుడు విశ్రాంతి తీసుకోవాలి అనే రిథంకు శరీరం అలవాటు పడుతుంది. ఇక రాత్రి సమయం వచ్చేసరికి శరీరం నెమ్మదిగా విశ్రాంతికి సిద్ధమవుతుంది. జీర్ణ వ్యవస్థ కూడా విశ్రాంతి స్థితిని కోరుకుంటుంది.
అలాంటి సమయంలో పొట్టను నింపడం అంటే జీర్ణ వ్యవస్థపై పనిభారాన్ని పెంచడమే. రాత్రిపూట ఆలస్యంగా తీసుకున్న ఆహారాన్ని అరిగించేసరికే తెల్లారిపోతుంది. ఇక దీంతో పొట్టకు విశ్రాంతి అనేదే ఉండదు. ఇటీవలి కాలంలో లేట్ నైట్ బిర్యానీల పేరుతో తెల్లవారుజామున బిర్యానీలు లాగించడం అనేది యువతలో ఎక్కువగా చూస్తున్నాం. ఈ పరిణామం పొట్టలో జీర్ణ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తుంది. ఎసిడిటీ పెరుగుతుంది. గ్యాస్ ట్రబుల్, అజీర్ణం, పొట్ట ఉబ్బరం వంటి బాధలు పెరుగుతాయి. శరీరంలో క్యాలరీలు పేరుకుపోయి అధిక బరువు, ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంటుంది. నిద్రలేమి, హార్మోన్ల సమతూకం దెబ్బతినడం, రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం, హై బీపీ, షుగర్, చివరికి క్యాన్సర్ల ప్రమాదం కూడా పొంచి ఉంటుందని చెబుతారు డాక్టర్లు. ఈ లేట్ నైట్ ఈటింగ్లో ఒక బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటూ ఉండదు. ఓకే, ఇప్పుడు మామూలుగా మన బ్యాలెన్స్డ్ ఫుడ్ అంటే ఎలా ఉంటుందంటే కొన్ని ఏదో ఒక రకం ఒక సాలెడ్ లాగా తింటాం, ఏదో వెజిటబుల్స్ అవన్నీ కట్ చేసి సాలెడ్స్ ఉంటుంది. తర్వాత కూర, అన్నం, పప్పు ఇలాంటివన్నీ ఒక సిస్టమేటిక్గా ఒక ఇంట్లో తినేటప్పుడు ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకొని ఒక ఫ్రూట్ ఏదో ఒకటి తింటాం. అది కూడా ఒక క్రమబద్ధకంగా ఒక క్వాంటిటీ కింద తీసుకుంటూ ఉంటాం. ఇటువంటి టైప్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ మొత్తం దెబ్బతినేస్తుంది లేట్ నైట్ ఫుడ్స్ అనేటప్పటికి. దీనివలన హెల్త్ ప్రాబ్లమ్స్ ఏంటంటే, ఒకటి చాలా బరువు పెరిగిపోతారు, స్థూలకాయం వస్తుంది. ఇంకోటి రెండోది ఏంటంటే కాన్స్టెంట్ ఉండడం వలన వాళ్ళకి ఎక్సర్సైజ్ ఉండదు. దానివల్ల పొట్ట పెరిగిపోయి కొంతమందికి షుగర్ పేషెంట్స్ కింద డయాబెటీస్ కింద వస్తూ ఉండొచ్చు. ఇంకా ఏంటంటే ఆ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, కాన్స్టిపేషన్ వచ్చి మలబద్ధకం కింద వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఫుడ్ ఎప్పుడైతే కాన్స్టిపేషన్ వస్తుందో వాళ్ళకేమో రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఈ ఫుడ్ అరగకపోవడం వలన ఇండైజెషన్ వచ్చేయడం, లేకపోతే ఫుడ్ అంటే కాన్స్టిపేషన్, రెగ్యులర్ ఎర్లీ మోషన్ టైమింగ్స్ ఇదిపోవడం, అలాంటి దాంట్లోనే అది కాన్సన్ట్రేటెడ్, అందులో ఆకుకూరలు కానీ ఫైబర్ కానీ ఉండకపోవడం వలన కాన్స్టిపేషన్ ఎక్కువైపోతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నీ లేట్ నైట్ ఈటింగ్లో వస్తూ ఉంటుంది. అదే కాకుండా ఇంకోటి ఏంటంటే హై ఫ్యాట్స్ తింటున్నారు కాబట్టి లాంగ్ రేంజ్లో హైపర్ టెన్షన్ రావచ్చు, షుగర్ కూడా డెవలప్ అయ్యి కొంతమందికి డయాబెటీస్ వచ్చే సూచనలు కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కంట్రోల్ చేసుకోవాలంటే వాళ్ళకి ఒక క్రమశిక్షణగా ఫుడ్ తినాలి. ఇప్పుడు ఆ లేట్ నైట్ కూడా కొన్ని తినాలనుకుంటే కొన్ని ఇది సాలెడ్స్లా పెట్టుకొని సరదాగా వెజిటబుల్ సాలెడ్ పెట్టుకొని తింటే అదేం చేయదు. పోనీ ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి, లేట్ నైట్ ఫుడ్ వాళ్ళు మానేసుకొని కావాలనుకుంటే ఒక చిన్న సాలెడ్స్లా పెట్టుకొని హాయిగా ఇన్ని వెజిటబుల్స్ కానీ ఇన్ని ఫ్రూట్స్ కానీ బాగా కట్ చేసి పెట్టుకొని పెప్పరు, సాల్ట్ వేసుకొని తింటూ ఎంజాయ్ చేస్తే చాలా అది మటుకు అంత ఇదవద్దు. రెండోది, ఎంత లేటుగా తింటే అంత ఫుడ్ డైజెస్ట్ కాదు, అదంతా ఉండిపోయి మనకేమో ఒంటికి పట్టదు. దానివల్ల కొన్ని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కూడా రావచ్చు. ఏదో ఒక రకమైన కుపోషణ ఉంటుంది, ఒక ప్రోటీన్ డెఫిషియన్సీ కానీ లేకపోతే వైటమిన్ డెఫిషియన్సీ కానీ ఇలాంటివి ఏవో వచ్చి ఆ డెఫిషియన్సీ డిసీజెస్ వస్తాయి. సో ఈ రకమైన సిస్టమ్ ఉన్నవాళ్ళు ఫుడ్ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని హై ఫ్యాట్ ఫుడ్ కాకుండా ఏదో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అలాంటివి తిన్నారనుకోండి, అప్పుడు కొంత మటుకు వాళ్ళు కంట్రోల్ చేసుకోవచ్చు. 7-8 గంటలకు వాళ్ళు తినవలసిన రెగ్యులర్ డైట్ తినేసి రాత్రి 10 గంటలకు లేట్ నైట్ బర్గర్లు, బిర్యానీలు కాకుండా వెజిటబుల్ సాలెడ్స్ కానీ లేకపోతే ఫ్రూట్స్ కానీ ఆ టైంలో మళ్ళీ తిన్నారంటే కొంత మటుకు డైజెషన్ కంట్రోల్ చేసి వాళ్ళ హెల్త్ని జాగ్రత్తగా ప్రాపర్గా పెట్టచ్చు. రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం, లేట్ నైట్ డిన్నర్ అనేవి మొదట్లో చిన్నదిగానే అనిపించవచ్చు. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఆ అలవాటు అనేక ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెడుతుందని గుర్తుంచుకోవాలి. రాత్రి భోజనం విషయంలో మన పెద్దల్ని అనుసరించడం ఎంతో మేలు. సాధ్యమైనంత వరకు పెందలాడే భోజనం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. పడుకోవడానికి 2-3 గంటల ముందే భోజనం ముగించాలి. తింటున్నప్పుడు మొబైల్, టీవీని పక్కన పెట్టేయాలి. ప్రతిరోజు ఒకే సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి. ఇక నూనెలతో చేసిన ఫ్రైలు, డీప్ ఫ్రైలు, బిర్యానీల వంటివి కాకుండా తేలికగా అరిగే సాత్వికాహారం తీసుకోవటం మేలు. ఇలా చేయటం వల్ల పొట్టపై ఒత్తిడి తగ్గుతుంది, జీర్ణ వ్యవస్థకు చాలినంత విశ్రాంతి లభిస్తుంది. అలాగే భోజనం చేసిన వెంటనే పడుకోకూడదు. తిన్న తర్వాత కనీసం 1/2 గంట సేపు నడవడం మంచిది. ఈ రోజు నుంచే లేట్ నైట్ డిన్నర్కు గుడ్ బై చెప్పండి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోండి. హెల్త్ న్యూస్ మీకోసం. మధ్య వయసులోని వారికి పొత్తు కడుపులో ఉండే కొవ్వుకు, మెదడు క్షీణతకు సంబంధాలున్నాయని ఓ తాజా అధ్యయనం పేర్కొంటోంది. అధిక కొవ్వుతో బాధపడుతున్న వారు
తొందరగా మెదడు క్షీణతకు గురవుతున్నారని ఆ అధ్యయనం తేల్చి చెబుతోంది. మధ్య వయసు చివరి దశలో ఉన్న 533 మంది మహిళలు, పురుషులపై ఇజ్రాయెల్లోని బెన్ గురియన్ యూనివర్సిటీ ఆఫ్ నెగెవ్, అమెరికాలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు చెందిన శాస్త్రవేత్తలు సంయుక్తంగా 16 ఏళ్ల పాటు పరిశోధనలు జరిపారు. ఈ అధ్యయనాన్ని నేచర్ కమ్యూనికేషన్ జర్నల్ తాజాగా ప్రచురించింది. పొత్తు కడుపులో అధిక కొవ్వు పెరిగే కొద్దీ జ్ఞాపక శక్తి తగ్గిపోవడాన్ని, మెదడు పరిమాణంలో క్షీణతను గుర్తించినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఒక ఉప సమూహానికి 5 ఏళ్ల వ్యవధిలో 3 సార్లు మెదడుకు ఎంఆర్ఐ స్కానింగ్ చేసి ఈ ఫలితాన్ని వెలువరించారు. ఉపరితలం, చర్మం లోతుల్లో ఉండే కొవ్వుకు గాని, బాడీ మాస్ ఇండెక్స్ కు గాని మెదడు కుచించుకుపోవడంతో సంబంధం లేదని వెల్లడించారు. అంతర్గత అవయవాల చుట్టూ ఉండే కొవ్వును తగ్గించడం ద్వారా, గ్లైసెమిక్ నియంత్రణ ద్వారా వృద్ధాప్యంలోనూ మెరుగైన జ్ఞాపక శక్తితో ఉండవచ్చునని పరిశోధకులు చెబుతున్నారు. ఇన్సులిన్ నిరోధకత, గ్లూకోజ్ జీవక్రియ అస్తవ్యస్తంగా ఉంటే అవి మెదడుకు రక్త ప్రసరణను, జ్ఞాపక శక్తి కేంద్రమైన హిప్పో క్యాంపస్ ను దెబ్బతీస్తాయని పరిశోధనలో రుజువైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. వేసవిలో కాసేపలా ఎండకు తిరిగితే చాలు, చర్మం అంతా కమిలిపోయి నల్లగా మారిపోతుంటుంది. తీవ్రమైన ఎండ దాడి నుంచి చర్మాన్ని కాపాడుకునేందుకు మనలో చాలా మంది రకరకాల సబ్బుల్ని, క్రీముల్ని వాడుతుంటారు. నిజానికి వీటికన్నా సన్ స్క్రీన్ లోషన్లను చర్మానికి పట్టించడం చాలా మేలు. సన్ ప్రొటెక్టర్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉన్న సన్ స్క్రీన్ లోషన్లను ఎంపిక చేసుకుని వాడుకుంటే మంచి ఫలితం ఉంటుంది. వేసవిలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచే సన్ స్క్రీన్ లోషన్ల ఎంపికలోనూ, వాటి వాడకంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎండలు మండిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో బయటకు వెళ్లేవారు చర్మం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. వేసవి సమయంలో సూర్యరశ్మిలో అతినీలలోహిత కిరణాలుంటాయి కాబట్టి వాటి వల్ల చర్మం కమిలిపోవడం, నల్లటి మచ్చలు రావడం, మంగు రావడం, దద్దుర్లు రావడం, ఎరుపెక్కడం, ఇలా రకరకాల సమస్యలు రావడం మనం చూస్తుంటాం. ఈ నేపథ్యంలో ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్లు రాసుకోవటం మంచిదని వైద్యులు చెబుతారు. మండే ఎండలకు సహజంగానే చర్మంలోని తేమ హరించుకుపోతుంది కాబట్టి చర్మం మృదుత్వాన్ని కోల్పోయి కళావిహీనంగా తయారవుతుంది. చర్మానికి తగినంత తేమను అందించడం ద్వారా సన్ స్క్రీన్ లోషన్లు ఈ పరిస్థితిని రాకుండా నివారిస్తాయి. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాల ప్రభావం చర్మం మీద పడకుండా ఈ లోషన్లు ఒక తెరలా అడ్డుకుంటాయి. సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ విలువ 15 నుండి 30 దాకా ఉండే లోషన్లు తీసుకోవటం వల్ల దాదాపు అన్ని రకాల చర్మాలకు ఇవి పనిచేస్తాయి. ఎండలోకి వెళ్లే ముందు దాదాపు అరగంట ముందు ఈ లోషన్లను చర్మానికి రాసుకోవాలి. ఎండల్లో గంటకు మించి ఉండేటట్లయితే మరోసారి ఈ లోషన్ రాసుకోవాల్సి ఉంటుంది. ఈ సన్ స్క్రీన్ లోషన్లు కేవలం ముఖానికే కాకుండా ఎండకు గురయ్యే చేతులు, మెడ ప్రాంతాలకు కూడా అప్లై చేసుకోవడం మంచిది. చర్మం కమిలిపోవడం, దురదలు పెట్టడం లాంటి సమస్యలు ఉన్నవాళ్లు SPF ఎక్కువగా ఉండే లోషన్లు వాడుకోవాలి. నదుల్లో, సముద్రాల్లో ఈతలకు వెళ్లేవాళ్లు కూడా సన్ స్క్రీన్ లోషన్లు వాడటం మంచిది. రక్తనాళాల్లో కొవ్వుగడ్డలు అడ్డం పడితే గుండెపోటు ప్రమాదం ముంచుకొస్తుంది. ఏకంగా ప్రాణమే ప్రమాదంలో పడుతుంది. అచ్చంగా ఇలాంటిదే మరొక సమస్య ఉంది. దాని పేరు DVT, డీప్ వీన్ థ్రాంబోసిస్ గా పిలిచే ఈ సమస్యలో రక్తనాళాల్లో కొవ్వుగడ్డలకు బదులుగా ప్రాణాధారమైన రక్తమే గడ్డలుగా మారి అడ్డుపడుతూ ఉంటుంది. కాళ్లలోని రక్తనాళాల్లో ఎక్కువగా కనిపించే ఇలాంటి రక్తపు గడ్డలు ఒక్కోసారి ఊపిరితిత్తుల్లో కూడా చేరి ప్రాణాపాయ పరిస్థితుల్ని తెచ్చిపెడుతుంటాయి. ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే DVT జబ్బు అసలు ఎందుకు వస్తుందో, దీనికి ఎలాంటి చికిత్స అవసరమవుతుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. DVT అంటే ఏంటి? DVT అంటే డీప్ వీన్ థ్రాంబోసిస్. అంటే ఇప్పుడు మనకి హార్ట్కి వెళ్ళే రక్తనాడులు, హార్ట్కి తిరిగి మన బాడీలో ఏ పార్ట్కైనా రక్తం సప్లై అయిన తర్వాత తిరిగి మళ్ళీ తీసుకెళ్ళి హార్ట్లో ఆ రక్తం అనేది చేకూరాలి. సో ఈ రక్తనాడుల్ని వీన్స్ అంటాం సార్. సో ఇప్పుడు వీటిలో ఎప్పుడన్నా మనకి క్లాట్ ఏర్పడితే వాటిని మనం డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటాము. సో కొన్ని రక్తనాడులు చాలా చర్మంకి చాలా సూపర్ఫిషియల్గా ఉంటాయి. అంటే మనకి ఇప్పుడు యూజువల్గా వేరికోస్ సర్జరీ అవుతుంది, అవి సూపర్ఫిషియల్ వీన్స్ అంటాం. అలా కాకుండా కొన్ని మెయిన్ రక్తనాడులు అవి కింద అంటే కండరాల మధ్యలో చాలా డీప్గా ఉంటాయి. సో అందుకు వీటికి డీప్ వీన్స్ అనే పేరు. సో ఈ డీప్ వీన్ థ్రాంబోసిస్ అనేది ఈ రక్తనాడుల్లో ఎప్పుడైనా క్లాట్ ఏర్పడి తిరిగి రక్తం వెళ్ళలేకుండా ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ డీప్ వీన్ థ్రాంబోసిస్ సార్.
కాళ్లల్లో రక్తనాళాల్లో రక్తపు గడ్డలు ఎందుకు వస్తాయి? యూజువల్లీ ఎట్లా అంటే సార్, మనకి హార్ట్ పంప్ చేసినప్పుడు బ్లడ్ చాలా ఫాస్ట్గా వస్తుంది. అవి ఆర్టరీస్లో మనం అందుకే మనం పల్స్ మనం చూస్తాం కదా, అది చాలా ఫాస్ట్గా ఉంటుంది. మళ్ళీ కానీ తిరిగి అదే రక్తం తిరిగి హార్ట్కి వెళ్ళేటప్పుడు అంత ఫోర్స్గా వెళ్ళలేదు. సో అండ్ ఆ బ్లడ్ అనేది మనకి గ్రావిటీకి అగెయినెస్ట్గా మనకి పైకి వెళ్తూ ఉండాలి. సో కానీ ఏంటంటే అదే టైంలో ఇప్పుడు ఒకవేళ ఈ రక్తనాడి గన సరిగా ఫాస్ట్గా వెళ్ళట్లేదు, కొంతమందికి ఎప్పుడు వస్తుందంటే ఇది ప్రొలాంగ్ ట్రావెల్ అయిన తర్వాత, అంటే ఒక 4-5 అవర్స్ జర్నీ తర్వాతనో లేకపోతే మేజర్ సర్జరీ అయిన తర్వాత పేషెంట్స్ బెడ్ రెస్ట్లో ఉండాల్సి వస్తుంది. ఆ టైంలో ఆ రక్తం అనేది అంత ఈజీగా పైకి వెళ్ళదు. సో అలాంటి టైంలో బ్లడ్ ఒక దగ్గర ఎప్పుడైనా స్టాగ్నెంట్గా ఉంది అంటే ఆ బ్లడ్ అనేది క్లాట్ అవ్వడానికి చాలా ఎక్కువ రిస్క్ ఉంటుంది. సో మెయిన్ రిస్క్ వచ్చేసి సార్ వీళ్ళల్లో ప్రొలాంగ్డ్ ఇమ్మొబిలైజేషన్ ఇస్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ద డీవీటీ. డీవీటీ జబ్బు ఎందుకు ప్రమాదకరం? ఒకసారి ఆ రక్తనాడిలో క్లాట్ ఏర్పడిన తర్వాత మెయిన్ ఏంటంటే అక్కడ కింద అంతా ఒక ఎక్కువ ప్రెషర్గా ఉంటుంది. అంటే మనకి పైకి వెళ్ళడానికి బ్లడ్ పైకి వెళ్ళడానికి దారి లేదు అండ్ బ్లడ్ అంతా కింద పూలప్ అయిపోతుంది. సో ఇప్పుడు ఒకవేళ కాళ్ళలో రక్తనాడి బ్లాక్ అయితే ఆ కింద భాగం అంతా చాలా స్వెల్లింగ్ వస్తుంది. సో పేషెంట్కి ఇమీడియట్గానే సిమ్టమ్గా పరంగా తనకి పెయిన్ స్వెల్లింగ్తో వచ్చేస్తారు. ఈ రిస్క్ కన్నా మెయిన్ రిస్క్ వచ్చేసి ఒకసారి ఆ క్లాట్ ఫామ్ అయిన తర్వాత ఆ క్లాట్ ఇంకా పెరిగి ప్రోగ్రెస్ అయ్యే రిస్క్ ఉంటుంది. అండ్ అక్కడి నుంచి క్లాట్ డిస్లాడ్జ్ అయ్యి అది కన్నా మన ఊపిరితిత్తులకి సప్లై చేసే రక్తనాడులకు వెళ్తే మనం దాన్ని పల్మనరీ ఎంబాలిజం అంటాము. సో మనకి డీవీటీ వల్ల వచ్చే ప్రమాదకరమైన కాంప్లికేషన్ అంటే పల్మనరీ థ్రాంబో ఎంబాలిజం. సో వీటి వల్ల ఇమీడియట్గా కూడా ప్రాణానికి చాలా ప్రమాదకరంగా మారుతుంది. చికిత్స తీసుకోకపోతే డీవీటీతో ఎలాంటి కాంప్లికేషన్లు తలెత్తవచ్చు? ఇప్పుడు డీవీటీకి ట్రీట్మెంట్లో సార్ మనం మెయిన్గా 2 గుర్తుపెట్టుకోవాల్సినవి, అక్యూట్ అంటే ఇమీడియట్గా మనం చేయాల్సినవి, తర్వాత మనం లాంగ్ టర్మ్ దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ట్రీట్మెంట్ అడ్వైస్ చేయాలి. సో ఒకవేళ మనకి ఇమీడియట్గా ఒక పేషెంట్ కన్నా డీవీటీతో ఇమీడియట్గా వస్తే సో మన మెయిన్ గోల్ వచ్చేసి ఏదైతే క్లాట్ ఏర్పడిందో అది అంతకంటే పైకి ప్రోగ్రెస్ అవ్వకోకుండా ఉండడం. సో దానికి మనము పేషెంట్కి ఇమీడియట్గా మనం బ్లడ్ థిన్నర్స్ మీద అడ్వైస్ చేస్తామన్నమాట. అంటే వాళ్ళకి ఒకసారి క్లాట్ పైన ఇంకా క్లాట్ పెరగకోకుండా ప్రోగ్రెస్ అవ్వకోకుండా అక్కడికి నిలిపివేస్తుంది. సో దానితో పాటు మనం ముందుగా చెప్పుకున్న ఈ పల్మనరీ ఎంబాలిజం అనేది ఏదైతే మనకి తీవ్ర స్థాయి కాంప్లికేషన్ రావచ్చో అది కూడా రాకోకుండా అది నివారిస్తుంది. సో అది మనకి ఇమీడియట్గా లైఫ్ థ్రెటనింగ్ కాంప్లికేషన్ని ప్రివెంట్ చేయడానికి. రెండోది వచ్చేసి ఫ్యూచర్లో ఒకసారి రక్తనాడి బ్లాక్ అయితే ఆ రక్తనాడి తిరిగి మన బాడీ ఓపెన్ చేయగలిగి ట్రై చేస్తుంది, బట్ అది కంప్లీట్గా 100% ఓపెన్ అవ్వదు. దానివల్ల ఫ్యూచర్లో వీళ్ళకి ఒక మేబీ 6 months 1 year ఆ 2 years తర్వాత కాళ్ళల్లో చాలా ఇబ్బందికరమైన చేంజెస్ వస్తాయి. అంటే కాళ్ళు కొంచెం వెరికోజ్ విన్స్ అప్పుడు రావడము, లేదు అంటే కాళ్ళకి పుండ్లు రావడము, కాళ్ళకి ఒక బ్లాక్ కలర్లో ఒక కలర్ అంతా రావడము. సో ఇలాంటి చేంజెస్ అన్నీ వచ్చి వాళ్ళకి లైఫ్ స్టైల్లో చాలా ఇబ్బందికరంగా మారుతుంది. సో అలాంటి దానికి ప్రివెంట్ చేయడానికి కూడా ఇప్పుడు మనకి డీవీటీకి చాలా అత్యాధునిక ట్రీట్మెంట్స్ ఉన్నాయి. డీవీటీ జబ్బును ఎలా నిర్ధారించుకుంటారు? డీవీటీకి మెయిన్ పేషెంట్ వచ్చేది మనకి స్వెల్లింగ్తో వస్తారు సార్. అంటే ఇప్పుడు కాళ్ళల్లో డీవీటీ ఉంది, లేకపోతే చేతికి డీవీటీ వచ్చింది. సో మెయిన్ ఏంటంటే వాళ్ళకి ఆ పర్టికులర్ భాగము చాలా వాచి ఉంటుంది, అంటే స్వెల్లింగ్ వస్తుంది, దానివల్ల పెయిన్ కూడా వస్తుంది. సో అలా మన దగ్గరికి ఫస్ట్ పేషెంట్ వస్తూనే మనం దాన్ని కన్ఫర్మ్ చేయడానికి మనకి డాప్లర్ స్కాన్ ఉంటుంది. సో డాప్లర్ స్కాన్ మనకి అల్ట్రాసౌండ్లో అది మనము ఆ రక్తనాడులు మనం ఎగ్జామిన్ చేస్తే డీవీటీ అనేది మనకి 95 to 99% మనకి తెలిసిపోతుంది. సో అక్కడ ఫ్లో లేకపోవడము రక్తనాడుల్లో, దాంట్లో రక్తగడ్డ మనకి విజువలైజింగ్ కూడా ఉంటుంది. సో ఈ డాప్లర్ స్కాన్ ద్వారా చాలా ఖచ్చితంగా మనం డీవీటీ అనేది మనం డయాగ్నోస్ చేయవచ్చు. కాళ్లల్లో రక్తపు గడ్డలకు చికిత్స ఎలా ఉంటుంది? ఒకవేళ డీవీటీ వస్తే మెయిన్ వచ్చేసి సార్ మనకి బ్లడ్ థిన్నర్స్ అనేది కంపల్సరీ. సో రక్తము పల్చబడిన మాత్రలు కానీ ఇంజెక్షన్ కానీ మనం వెంటనే ఇమీడియట్గా మనకి తెలిసిన వెంటనే మనము దాన్ని స్టార్ట్ చేయాలి. ఎందుకంటే లేట్ అయ్యే కొద్దీ మనకి ఆ డీవీటీ నుంచి మనకి పల్మనరీ ఎంబాలిజం వచ్చే రిస్క్ ఉంటుంది. సో అందుకని మన బ్లడ్ థిన్నర్స్ యాంటీకోయాగులేషన్ అనేది మనం ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాము. తరువాత ఇప్పుడు డీవీటీ వచ్చి పేషెంట్ ఒకవేళ ఒక 10 రోజుల లోపలే మనకి హాస్పిటల్లో మనకి రాగలిగితే ఆ క్లాట్ అనేది చాలా ఇనిషియల్ 10 రోజుల్లో అది చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో మనం క్లాట్ కరిగించడానికి చాలా అత్యాధునికంగా చాలా ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్, అంటే చాలా నీడిల్ హోల్ ప్రొసీజర్స్ చాలా వచ్చాయి.
సో మనం థ్రాంబోలైసిస్ అంటాము, కొన్ని థ్రాంబెక్టమీ అంటాము. సో ఇవి ఏంటంటే ఆ క్లాట్ అనేది మనం వెంటనే కరిగిచ్చేసి ఇమీడియట్ పేషెంట్కి రిలీఫ్ వస్తుంది. సో ఈ లేటెస్ట్ సర్జరీస్ ద్వారా పేషెంట్కి చాలా మంచి బెనిఫిట్ కూడా ఉంటుంది. డీవీటీ జబ్బును నివారించుకునే అవకాశం ఉందా? డెఫినెట్లీ మనము నివారించవచ్చు సార్. ఒకటి ఏంటంటే మెయిన్ ఇప్పుడు మనం చెప్పిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా, అంటే ఇప్పుడు రీసెంట్గా ఏమన్నా ఒక మేజర్ సర్జరీ అయ్యింది, హాస్పిటలైజ్లో ఎక్కువ ఉన్నారు, లేకపోతే చాలా ఎక్కువ రోజులు ఇట్లా వామిటింగ్స్ దానివల్ల ఇంట్లోనే చాలా బెడ్ రెస్ట్గా ఉన్నారు, లేకపోతే ఒకవేళ లాంగ్ ట్రావెల్ ఉంది, ఎయిర్ ట్రావెల్ కానీ ట్రైన్ ట్రావెల్ కానీ, ఒకవేళ మేబీ 4-5-6 hours ఉంటే దీస్ ఆర్ ఆల్ మనకి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. అలాగే విధంగా ప్రెగ్నెన్సీ కూడా వన్ ఆఫ్ ది రిస్క్ ఫ్యాక్టర్. సో ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ టైంలో కొన్నిటిలో యాక్చువల్గా ఇప్పుడు సర్జరీ జరిగినప్పుడు ఆ పేషెంట్ అనేది హాస్పిటల్లోనే ఉంటారు. సో ఆ టైంలో ప్రివెంటివ్గా డీవీటీ రాకోకుండా ఆల్రెడీ బ్లడ్ థిన్నర్స్ అందుతూ ఉంటాయి. అవి కాకుండా ఇప్పుడు ట్రావెల్ టైం ఇలాంటి టైంలో మనము అవి చాలామందికి అవగాహన ఉండదు. సో అలాంటి టైంలో ఒకే పొజిషన్లో మనం ఎక్కువసేపు కూర్చుంటే డెఫినెట్లీ డీవీటీ రిస్క్ అనేది ఉంటుంది. సో కొంచెం ఆ టైంలో మనము యాంకిల్ ఎక్సర్సైజెస్, అంటే మనం ఒకవేళ పాదంని కొంచెం పైకి కిందికి మనము డార్సిఫ్లెక్షన్, ప్లాంటర్ ఫ్లెక్షన్ అంటాము, అలాంటివి ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఏంటంటే ఈ కండరాలు అనేవి ఒక పెరిఫెరల్ హార్ట్ అంటాం వాటిని, అంటే మనకి హార్ట్తో పాటు ఈ లెగ్స్లో కూడా ఒక పెరిఫెరల్ హార్ట్ ఉంది. సో ఈ మజిల్స్ కాంట్రాక్ట్ అవ్వడం వల్ల తిరిగి హార్ట్కి బ్లడ్ చేరుకుంటుంది. సో మనం ఈ సింపుల్ యాంకిల్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల సో వీ కెన్ ప్రివెంట్ డీవీటీ. అలా కాకుండా మనం స్టాకింగ్స్ చెప్తాము, స్టాకింగ్స్ కూడా వేసుకుంటే అవి కూడా బ్లడ్ పూలింగ్ని ఆపుతుందన్నమాట. సో చాలా సింపుల్ మెజర్స్ ఉంటాయి, బట్ దీస్ ఆర్ ఎఫెక్టివ్ మెజర్స్ ఇన్ ప్రివెంటింగ్ డీవీటీ. డీవీటీ జబ్బు విషయంలో అప్రమత్తతే మనకు రక్షణ కవచం. కాళ్లలోని రక్తనాళాల్లో రక్తపు గడ్డల ఆనవాళ్లను సకాలంలో గుర్తించి సత్వరమే చికిత్స మొదలు పెడితే డీవీటీ జబ్బు నుంచి సులువుగానే బయటపడొచ్చు. చిన్న చిట్కా మీకోసం. వేసవిలో స్నానం చేసే నీటిలో కాసిన్ని మల్లెపూలు లేదా గులాబీలను వేసుకుని స్నానం చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఎండల వల్ల వచ్చే బడలిక ఇట్టే తగ్గుతుంది, శరీరం తేలిగ్గా ఉంటుంది.